స్పెయిన్ దేశంలో విడోనత్ అనే ఒక యవనస్తుడున్నాడు. స్పెయిన్ దేశంలో బర్యానా అనే ఒక ప్రాంతంలో విడోనత్ అనే ఒక విద్యార్థి ఆయన చదువుకుంటున్నాడు. అతడు డాక్టరేట్ పొందుకోవటం కోసం కొన్ని వ్యాసాలు రచిస్తున్నాడు. కొన్ని వ్యాసాలని ఆయన రచిస్తున్న రోజులు అవి. చాలామంది డాక్టరేట్స్ పొందుకోవటం కోసం అందరూ కూడా మరి డాక్టరేట్స్ సంపాదించడం కోసం కొన్ని వ్యాసాలు రచిస్తున్న కొంతమంది ఉన్నారు. అది డాక్టరేట్ పట్టా సంపాదించాలని ఈ యవనస్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఒక విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి గ్రంథాలయంలో కూర్చుని అనేకమైనటువంటి వ్యాసాలని ఆయన చదువుతూ ఉంటే, ఆ పుస్తకాలు ఆయన చదువుతున్న సమయంలో ఆయనకి 18వ శతాబ్దంలో చెందిన ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. ఆయన పేరు హైరో. ఆయన అనేకమైన రచనలు చేశాడు, అనేక పుస్తకాలు రచించాడు. కానీ ఆ పుస్తకాలు ఎక్కువ ప్రాచుర్యత పొందలేదు, ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ చాలా మంచి నవలు రాశాడు. అయితే అవి ప్రజల్లో అంత ప్రాచుర్యతను సంపాదించలేదు. ఆ పుస్తకాలని ఈ విద్యార్థి ఎదుగుతున్నాడు. ఆయన ఏమైనా ప్రత్యేకతను ఎదుగుతున్న సమయంలో ఆ లైబ్రరీలో కూర్చున్నాడు. పుస్తకాలన్నీ కూడా, నవలన్నీ కూడా ఆ వ్యాసాలని తిరిగేస్తున్న సమయంలో చాలా విసిగిపోయాడు. అయితే అతను తిరిగేసిన తర్వాత ఒక వ్యాస పుస్తకం కనిపించింది. అది చాలా దష్ట పట్టేసి ఆ పుస్తకం కనిపిస్తే ఆయన ఎంతో సంతోషంతో ఆ పుస్తకానికి దుమ్ము దులిపి ఆ నవలు ఆయన చదవటం తిరిగేస్తున్నాడు. అలా తిరిగేస్తున్న క్రమంలో దాంట్లో ఒక ఆశ్చర్యమైన సంఘటన తెలుసండి. ఆ పుస్తకంలో ఒక వీలునామా కనిపించింది. ఈ హైరో అనే తత్వవేత్త రచించినటువంటి రచనలో ఒక వీలునామా కనిపించింది ఈయన చదువుతున్న పుస్తకంలో. ఆ వీలునామాను పట్టుకుని ఆయన న్యాయస్థానానికి వెళ్తే, ఆ హైరో అన్నతను ఏం రాశాడంటే, ఎవరైతే నా రచనలు మొట్టమొదటిగా నా పుస్తకాన్ని చదువుతారో, మొట్టమొదటిగా నా పుస్తకాన్ని నాకు చదువుతారు, వాళ్ళకి చట్టరీత్యా నా ఆస్తి అంతా కూడా వారికి సంక్రమిస్తుంది, వారికే చెందుతుందని తన ఆస్తి అంతటిని కూడా తన వీలునామా రాసి తన రచించిన పుస్తకంలో పెట్టి అది గ్రంథాలయంలో పెట్టేశాడు. చనిపోయాడు ఆయన. అది ఈ విద్యార్థి ఉన్నాడు కదా, ఈయన పుస్తకాలే చదవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆస్తిపాస్తులన్నింటినీ కూడా దాంట్లో కనిపించినప్పుడు వెంటనే అది తీసుకుని ఆ న్యాయస్థానం వరకు తన ఆస్తిని అప్పగించింది. ఆ శతాబ్దంలోనే, ఇది 1741 సంవత్సరంలో రచించిన పుస్తకం. 1741 సంవత్సరంలో రచించిన పుస్తకం హైరో పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈ వీలునామా దొరికింది. ఆయన ఆస్తులన్నీ కూడా సుమారు 200 సంవత్సరాల క్రితం ఆయన పుస్తకం అది. అయితే ఆయన ఆస్తులన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లోనే $25,000 అంట. ఆ రోజు $25,000 అంటే మన కరెన్సీలో ఇంచుమించు 2 లక్షల పైనే ఉంటుంది. ఇప్పుడు 200 సంవత్సరాల క్రితమే 2 లక్షల ఆస్తి అంటే
ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఆ ఆస్తిని, ఆ డాక్యుమెంట్స్ని ఈ విద్యార్థి ఆయన రచనలు చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఆ వీలునామా పెట్టుంది. మొట్టమొదటిగా ఎవరు ఆ పుస్తకాన్ని చదువుతారో వారికే సంక్రమిస్తుందని రాసిపెట్టాడు ఆయన. నా పుస్తకాల్ని అని ఆయన అప్పుడు ఆ 5 రచనలు కూడా ప్రపంచం అంతటా కూడా ఈ వ్యాసాలు రాసి ఇవి కూడా ప్రాచుర్యత చెందింది. అంత ఆ నవల చదవటం, ఆ యొక్క రచన చదవటం వల్ల ఈ విద్యార్థికి డాక్టరేట్ వచ్చింది, ఆస్తి వచ్చింది, గొప్పవాడుగా దీవించబడ్డాడు. అర్థమైందండి? ఒక వ్యక్తి, ఒక తత్వవేత్త రచించిన ఆ వ్యాసాల పుస్తకం చదివితేనే దానిలో వీలునామా ఆస్తి దొరికిందంటే మరి పరలోకమందున్న దేవుడు వాక్యాన్ని, పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని చదివితే ఇంక ఎంతగా మనకి దేవుడు దీవిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో 119వ కీర్తనలో ఒక మాట చదువుతాను చూడండి. 119వ కీర్తన 111వ వచనంలో చూసినట్లయితే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఏమంటాడండి? నీ శాసనములు నా హృదయానంద కరములు. ఎవరి శాసనములు? దేవుడి న్యాయ విధులు, దేవుని శాసనాలు. అవి ఆ వాక్యము, ఆ లేఖనము, ఆ వాక్యాలు నాకు నిత్య స్వాస్థ్యము. ఒక మనిషి పుస్తకం చదివితే దాంట్లో ఒక స్వాస్థ్యము దొరికితే, ఈరోజు జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నీ హృదయానికి ఆనందం, నీకు నిత్య స్వాస్థ్యం, దేవుని రాజ్యంలో నిత్య స్వాస్థ్యం ఉంది. ఇంకో మాట తెలుసండి, కీర్తన గ్రంథాలు అంటాడు ఆయన అంటాడు, ఆయనను ప్రేమించు వారిని, అంటే ఎవరా ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు చెప్పాడు. విన్నారమ్మా? ఈరోజు దేవుని వాక్యాన్ని చదివితే ఇంకెంత నీకు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుని వాక్యాన్ని చదివితే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది, హృదయ ఆనందం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు నీకు నిత్య స్వాస్థ్యాన్ని దేవునికి ఇస్తాడు. ఈరోజు ధర్మశాస్త్రాన్ని చదవటం అలవాటుగా చేసుకో. దేవుడు నిన్ను దాసి ఉంచిన మేలుని దయచేస్తాడు. ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో విశ్వసించి ప్రతిరోజు దైవ వాక్యాన్ని మీరు చదవండి, మీ బిడ్డల చేత చదివించండి, దైవ క్రమశిక్షణ నేర్చుకోండి. ఒక ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, మందిరానికి వెళ్ళటం, దేవుణ్ణి ఆరాధించటం, ఈ ఆత్మీయ క్రమశిక్షణ నేర్చుకుంటే దేవుడు క్రమంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? బద్దలు చేస్తాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన న్యాయ విధులను వెండి బంగారముల కంటే కోరదగినవి కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు. మిమ్మల్ని దేవుడు ధన్యులుగా, ఆయన ఆ విడోనత్తని విద్యార్థిని దేవుడు ఎలా ధన్యుడిగా చేశాడో మిమ్మల్ని కూడా అలాగే ధన్యుడిగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ స్తోత్రాలు. ఇదిగో విడోనత్తని ఒక విద్యార్థి తన యొక్క నాయన ఒక డాక్టరేట్ సంపాదించుకోవటం కోసం ఒక తత్వవేత్త యొక్క రచనలు చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక వీలునామా దొరికింది. ఒక మనిషి రచించిన పుస్తకంలోని అంత స్వాస్థ్యం దొరకగలిగితే పరలోకమందున్న దేవాది దేవుడు అయిన మీరిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు మేము ఇంకెంత ధన్యులుగా ఉంటాం. ప్రతి యవన బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా
నీ వాక్యాన్ని ధ్యానించి చదివి వాళ్ళ హృదయాల్లో ఆనందం, మా బిడ్డలకు నిత్య స్వాస్థ్యం, గొప్ప ఆస్తికర్తలుగా మీరు చేయమని ప్రభా, ఏ బిడ్డైతే బలహీనంగా ఉన్నారో ఆ బలహీనత నుంచి విడిపించి దీవించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించిన